ఇక రాజధాని అమరావతిలోనూ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. తాడేపల్లి నియోజకవర్గంలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రాజధాని అమరావతిలోనూ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. తాడేపల్లి నియోజకవర్గంలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రైట్, ఇక అమరావతి నుంచి మా ప్రతినిధి కుమార్ చంద్ లైవ్ లో అందిస్తారు లేటెస్ట్ అప్డేట్స్. కుమార్ చంద్, అసలు అమరావతిలో మోంతా ఎఫెక్ట్ ఎలా ఉంది? శ్రావణి, ఏదైతే మోంతా తుఫాను ఎఫెక్ట్ అయితే మాత్రం అమరావతి రైతుల మీద, అదే విధంగా పంటల మీద అయితే పడిన పరిస్థితుంది. ఏదైతే ఇక్కడ ఉల్లి, అదే విధంగా అరటి, వరి, అదే విధంగా ఇతర పంటలు అంటే పసుపు వంటి పంటలు కూడా ఇక్కడ వేసున్నారు. అయితే మోంతా తుఫాను ఎఫెక్ట్ కి అయితే మాత్రం ఇవన్నీ కూడా పాడైపోయిన పరిస్థితుంది. ఏదైతే ఈదురుగాల నేపథ్యంలో అయితే మాత్రం అరటి అంతా కూడా, చెట్లంతా కూడా పడిపోయినాయి. అదే విధంగా ఉల్లి, మనం ఇప్పుడు ప్రస్తుతం విజువల్ చూడొచ్చు, ఉల్లి పొలంలో ఉన్నాం మనం. ఏదైతే అది మొత్తం కూడా వర్షపు నీరుతో మొత్తం నిండిపోయింది. ఈ పంట అయితే మాత్రం నష్టం చెందింది. అయితే రైతులైతే మనతో పాటు ప్రస్తుతం అమరావతికి సంబంధించిన రైతులు అయితే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పంటకు సంబంధించిన రైతులు. ఇక్కడ ఉల్లి ఉంది, మనం పక్కన చూసుకుంటే ఎదురు అక్కడ అరటి కూడా ఉంది. అరటి మొత్తం పడిపోయిన పరిస్థితి ఉంది విజువల్ లో చూసుకుంటే. కుమార్ చందు, పక్కన ఉల్లి రైతులు ఉన్నట్టు కనిపిస్తుంది. అసలు పంట నష్టంపై రైతులు ఏం చెప్తున్నారు, వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. రైతులు ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రావణి, చెప్పండి, మీ పేరేంటి, ఎన్ని ఎకరాల్లో ఈ ఉల్లి సాగు చేస్తున్నారు? ఎకరన్నారండి. ఎకరన్నర ఉల్లి మా వానకి తుఫాన్ బాగా దెబ్బతిందండి. అది ఓకే, ఎంత మేర నష్టం ఏర్పడింది మీకు? ఎకరానికి లక్ష అయింది. ఎకరానికి లక్ష అయింది. ఇప్పుడు వరకు అధికారులు ఇప్పుడే వచ్చి వెళ్తున్న పరిస్థితి ఉంది కదా, ఇదే రోడ్ లో వెళ్తూ ఉన్నారు, సీడ్ యాక్సెస్ రోడ్ కి వెళ్తూ ఉన్నారు ఇక్కడ నుంచి. సో ఏమన్నా ఆపి ఏమన్నా అడిగిన పరిస్థితి ఏమన్నా ఉందా? ఎవరు అడగలేదండి. ఇప్పుడు వరకు మీరే రావటం. ఓకే, ఏమంటారు ఇప్పుడు, అంటే పంటకు సంబంధించి ఏం అభ్యర్థిస్తారు, ప్రభుత్వాన్ని ఏం అడుగుతారు మీరు? పరిహారం అడగాలండి. అది అయ్యా, మీరు చెప్పండి, మీరు ఏ పొలం వేసారు, ఏ సాగు చేస్తున్నారు? ఎకరానికి 1,50,000 ఖర్చు, కానీ ఏదైనా కానీ పడిపోయింది ఏం లేదు. ఓకే, ఏం అడగబోతున్నారు అంటే ప్రభుత్వాన్ని ఏం అడుగుతారు? ప్రభుత్వం నష్టపరిహారం. ఎన్ని ఎకరాలండి, మొత్తం ఎన్ని ఎకరాలు మీరు వేసింది? మొత్తం నేను వేసిన ఎకరాలండి. బయట మొత్తం పడిపోయినాయి, అందరికి చాలా మంది పడిపోయినాయి. ఇప్పుడు దానిలో అరటే కదా మీరు వేసింది? అరటి ఏమన్నా ఉపయోగపడుతుందా, అంటే దానిలో కొంత ఏమన్నా? ఏం ఉపయోగపడదు. ఓకే, ఇప్పుడు అధికారుల దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారు మీరు? రాలేదు, ఎవరు చెప్పి తీసుకెళ్ళారు, వాళ్ళు ఎవరైతే రాలేదు. పడిపోయి 2 రోజులు అవుతుంది. ఓకే, నీరు ఎంతవరకు వచ్చిందండి, ఎన్ని అడుగులు? అయ్యా, మీరు చెప్పండి, మీరేం పంట వేసారు? మొత్తం మునిగిపోయింది, పెరిగేదండి. 1,00,000 రూపాయలు దాకా పెట్టామండి. మొత్తం హాస్పిటల్ ఏంటి, ఎవరు వచ్చి అడిగిన లేదు, మీరు ఒక్కళ్ళే రావటం. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం అడుగుతారు ఏంటి? నష్టపరిహారం అడుగుతామండి. ఇప్పుడు వరకు అయితే మాత్రం అంటే ఈ ప్రభుత్వంలో రైతులకు సంబంధించి, అట్లాగే పంటలకు సంబంధించి బాగా ఊతమిస్తున్న పరిస్థితి ఉంది. ఏంటి ఇప్పుడు, అంటే మీరు ఇక్కడ అమరావతిలో ఉన్నారు కాబట్టి ఏం అభ్యర్థిస్తారు? ఏమితో రైతులు మరి అందరూ నష్టపోయి ఉన్నాం కాబట్టి దానికి ఫలితం చూపించాలి కదా గవర్నమెంట్. అధికారులు ఏమన్నా వచ్చారా, మీ పంట దగ్గరికి ఏమన్నా వచ్చారా?